Good evening, guys. Okay, Andhra Pradesh Socio-Economic Survey 2023-2024. దీనిలో చాప్టర్ 1 జనరల్ రివ్యూని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంతవరకు అగ్రికల్చర్ వరకు మనం డిస్కస్ చేశాము. ఇంకొన్ని విషయాలు మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఒకసారి రివిజన్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఐఎమ్ నాట్ మేకింగ్ ద రివిజన్. సో ఇప్పుడు మనం అగ్రికల్చర్ సంబంధించి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కూడా మనం డిస్కస్ చేయాలి కదా, అది ఉండిపోయింది కాబట్టి. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ లో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది అగ్రికల్చర్ లో కంప్లీట్ గా పార్ట్ గా ఉండేది అదే హార్టికల్చర్ అన్న. హార్టికల్చర్ అంటే తెలుసు, కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఏవైనా సరే ఫ్రూట్స్ వెజిటబుల్స్ పండించామంటే దాన్ని మనం హార్టికల్చర్ అని చెప్పి పిలుస్తాము. ఓకే, ఈ హార్టికల్చర్ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో నియర్లీ హార్టికల్చర్ ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్ లో 56,262 కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తుందండి. 2023-24లో దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఎక్కువ ఉందండి, విత్ నియర్లీ 2.8% గ్రోత్ అనమాట. అంటే చాలా మంచిగానే ఉంది. హార్టికల్చర్ అనేది ఎప్పుడు కూడా టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ కి మంచిగానే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, అయితే ఈ హార్టికల్చర్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా హార్టికల్చరల్ క్రాప్స్ లో ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడ్యూస్డ్ గా ఉందండి. ఓకే, అయితే లార్జెస్ట్ ప్రొడక్టివిటీ కలిపిన క్రాప్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్? ఏ క్రాప్స్ లో, ఏ హార్టికల్చరల్ క్రాప్స్ లో లార్జెస్ట్ ప్రొడక్టివిటీ కలిగి ఉంది అని మనకు అడగొచ్చు. సో ఒకసారి పేర్లు చూసుకొని చెప్తాను క్లియర్ గా, కొన్ని పేర్లే కాబట్టి. ఒకటి, ఆయిల్ పామ్ లో ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడ్యూస్ మనకి ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పామ్. తర్వాత పపయ అంటే బొప్పాయి, అలాగే లైమ్ నిమ్మ, అలాగే కోకోవా చాక్లెట్ తయారీలో వాడేది, టొమాటో, అలాగే చిల్లీస్. వీటిలన్నింటిలో కూడా ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడక్టివిటీ కలిగిందండి. ఓకే, ఐ హావ్ చెక్డ్ ఇట్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కూడాను. ఓకే, సో ఈ 6 పేర్లు ఉన్నాయి కదా, 6 పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్, ఓకే, కొన్ని క్రాప్స్ లో మనకి సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్టివిటీని కలిగి ఉందండి. సో ఆ సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్టివిటీ కలిగిన క్రాప్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే మెయిన్ 3 క్రాప్స్ అండి. ఒకటి మ్యాంగో, ఓకే, నాట్ ఫస్ట్ అండి, మ్యాంగో సెకండ్ మనకి. సెకండ్ వన్ స్వీట్ ఆరెంజ్ అని, ఒక ఆరెంజ్ లో ఒక రకం ఉంటుందండి స్వీట్ ఆరెంజ్. అలాగే టర్మరిక్, పసుపు. ఓకే, వీటిలో కూడా సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్టివిటీని కలిగి ఉందన్నమాట. ఇది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ హార్టికల్చర్కి వచ్చేటప్పటికి. ఓకే, సో ఈ హార్టికల్చర్ లో మనకి నియర్లీ 45 lakh acres అనేది హార్టికల్చర్ క్రాప్స్ కింద ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో 45 lakh acres ఆఫ్ ల్యాండ్ హార్టికల్చరల్ క్రాప్స్ కింద ఉంది, గుర్తుపెట్టుకోండి. 45.48 lakh acres అనమాట. ఓకే, అయితే ఇవి హార్టికల్చర్ క్రాప్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ హార్టికల్చర్ క్రాప్స్ కి మైక్రో ఇరిగేషన్ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో నియర్లీ 2 లక్షల ఎకరాలు, ఓకే, 2.05 lakh acres ఆఫ్ ల్యాండ్ అనేది ఈ మైక్రో ఇరిగేషన్ కింద ఉందండి హార్టికల్చరల్ క్రాప్స్ లో పర్టికులర్గా మనకి చూసుకుంటే. ఓకే, మైక్రో ఇరిగేషన్ అంటే సూక్ష్మ సేంద్రియ పద్ధతి, ఆ పద్ధతి పేరు నాకు తెలుగులో గుర్తు రావట్లేదు. ఓకే, సో మైక్రో ఇరిగేషన్ కింద కవర్ అయ్యి ఉంది. తర్వాత ఓకే, ఈ హార్టికల్చర్ లో అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక డ్రాట్ ప్రోన్ ఏరియా ఉంది. ఓకే, వర్షపాతం చాలా తక్కువగా వచ్చే ప్రాంతం అదే రాయలసీమ ప్రాంతం. ఈ రాయలసీమ ప్రాంతంలో ఏ క్రాప్స్ అంతగా అంటే నార్మల్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి అంతగా పండవు. సో ఆ రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుందండి. దీని ఒక హార్టికల్చర్ హబ్ గా మారుద్దామని చెప్పి ఆలోచిస్తుంది. హార్టికల్చర్ హబ్ ఎవరినండి? రాయలసీమని. ఓకే, అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాయలసీమ విషయంలో గుర్తుపెట్టుకోండి మెయిన్ గా. ఇందులో ఈ రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చరల్ క్రాప్స్ కి సంబంధించి 43% ఏరియా, క్రాపింగ్ ఏరియా అంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఒక 100 ఎకరాల భూమి హార్టికల్చర్ కి వాడితే అందులో 43 ఎకరాలు రాయలసీమలో ఉందంటే చాలా ఎక్కువగా పండిస్తున్నారు రాయలసీమలో హార్టికల్చర్ క్రాప్స్. సో 43% ఏరియా. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే హార్టికల్చరల్ ప్రొడక్షన్ లో 52% ప్రొడక్షన్ అంటే దగ్గర సగం హార్టికల్చరల్ క్రాప్స్ యొక్క ప్రొడక్షన్ మనకి అక్కడి నుంచి రాయలసీమ నుంచి వస్తుందండి. అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ కూడా కోస్తాంధ్ర నుంచి వీటి నుంచి రావచ్చు, కానీ మెయిన్ గా మనకి హార్టికల్చరల్ క్రాప్స్ కి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ ప్రొడక్షన్
ఈ రాయలసీమ ప్రాంతం నుంచి జరుగుతుంది. అది చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి అన్న. ఓకే, అంటే రాయలసీమలో నియర్లీ మనం చెప్పాం కదా మైక్రో ఇరిగేటెడ్ ఏరియా 2.05 lakh acres ఉందని. ఓకే, అందులో 71% మైక్రో ఇరిగేటెడ్ ఏరియా ఒక్క రాయలసీమలో ఉందంట. సో అంటే మైక్రో ఇరిగేషన్ ద్వారానే ఈ హార్టికల్చరల్ క్రాప్స్ అక్కడ పండిస్తున్నారు. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, అలాగే మనకి ఈ విధంగా చూసుకుంటే మనకి కోకోనట్ విషయంలో ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది 4th largest కల్టివేటర్ గా ఉందంటండి. ఓకే, 4th largest కల్టివేటర్ గా ఉంది కోకోనట్ విషయంలో. సో అంటే ఎందుకంటే చెప్తున్నాము రాయలసీమలో హార్టికల్చరల్ క్రాప్స్ వీటన్నిటిని కలిపి మనకి ఇక్కడ ఆ పాయింట్ ఇందులో మెన్షన్ చేశారండి. సో ఇది హార్టికల్చర్ అంటే హార్టికల్చరల్ క్రాప్స్ కి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కి సంబంధించిన విషయాలు, కొన్ని విషయాలు అందులో మెన్షన్ చేసినవి జనరల్ రివ్యూలో మెన్షన్ చేసిన విషయాలు. సో దీని తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన కెలైడ్ యాక్టివిటీలో ఇంకా కెలైడ్ యాక్టివిటీని మనకి మెన్షన్ చేశారు. అదే సెరికల్చర్. సెరికల్చర్ అంటే మీకు తెలుసు కదా, కల్టివేషన్ ఆఫ్ ది సిల్క్ వర్మ్స్. సిల్క్ వర్మ్స్ ఏవైతే ఉంటాయి పట్టు పురుగుల పెంపకం అన్నమాట సింపుల్ గా చెప్పంటే. సో ఈ పట్టు పురుగుల పెంపకం గురించి కూడా మనకి మెన్షన్ చేశారు. ఈ పట్టు పురుగుల పెంపకం యొక్క విషయానికి వచ్చేటప్పటికి ఓకే, ఇండియాలో మలబరీ సెరికల్చర్ చేస్తున్న సెకండ్ ప్లేస్ లో, అంటే మలబరీ సెరికల్చర్ యొక్క ప్రొడక్షన్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. మలబరీ సెరికల్చర్ తెలుసు కదా, మలబరీని ఈ పట్టు పురుగులకి ఫుడ్ గా వాడతారు, మలబరీ చెట్టు యొక్క ఆకుల్ని. సో దాన్ని మనం మలబరీ సెరికల్చర్ అని పిలుస్తాం. సో అందులో సెకండ్ స్టేట్ గా ఉందండి. ఫస్ట్ స్టేట్ కర్ణాటక అంట. ఓకే, సెకండ్ ప్లేస్ లో ఉందంట మలబరీ సెరికల్చర్ చేస్తున్న రాష్ట్రాల్లో. ఓకే, అలాగే రా సిల్క్ యొక్క ప్రొడక్షన్ లో చూసుకున్న, రా సిల్క్ అంటే ఏంటి, సిల్క్ ని వస్త్రాలుగా మార్చకుండా జస్ట్ పట్టు పురుగుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పట్టునే మనం రా సిల్క్ అని చెప్పి పిలుస్తాము. ఈ రా సిల్క్ యొక్క ప్రొడక్షన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉందండి. రా సిల్క్ యొక్క ప్రొడక్షన్ లో కూడా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకే, అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, జౌలి శాఖ అని చెప్పి పిలుస్తారు కదా. ఈ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెస్ట్ బివోల్టైన్ స్టేట్ అనే అవార్డు ఇచ్చిందండి. బెస్ట్ బివోల్టైన్, BIVOLTINE, బివోల్టైన్ స్టేట్ ఇన్ ఇండియా. బివోల్టైన్ ఏంటి సార్, మేము ఇప్పుడు పదం వెళ్ళదు అనుకోకండి, ఇది ఒక టైప్ ఆఫ్ సిల్క్ అనమాట అంతే. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్, అంటే ఈ పట్టు పురుగుల నుంచి వీటి నుంచి కలెక్ట్ చేసే సిల్క్ లో ఇది ఒక టైప్. మనకి బెస్ట్ బివోల్టైన్ స్టేట్ గా ఎవరిచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఇచ్చిందండి. ఓకే, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా RKVY రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఏదైతే ఉంటుందో దాని కింద మనకి పట్టుబడి అనే ప్రోగ్రామ్ ని కూడా ఆర్గనైజ్ చేస్తుందండి. పట్టుబడి, పెట్టుబడి కాదు, పట్టుబడి, పట్టు అంటే సిల్కే కదా, అంతే కదా. సో ఇది సెరికల్చర్ కి సంబంధించిన విషయం అండి. ఓకే, సెరికల్చర్ తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్తే మనకి లైఫ్ స్టాక్, అగ్రికల్చరల్ అలైడ్ యాక్టివిటీస్ లో మనకి లైఫ్ స్టాక్ అనేవి వస్తాయి. లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్ అనమాట, అంటే పశువులు మరియు మత్స్య పరిశ్రమ అండి. పశు పరిశ్రమ, పాడి పరిశ్రమ అంటాం కదా మనం. ఓకే, పాడి పరిశ్రమ మరియు ఫిషరీస్ అనమాట. ఓకే, వీటి విషయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని విషయాలు మనం క్లియర్ గా చూసుకోండి. ఓకే, ఫస్ట్ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో లైఫ్ స్టాక్ రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయంటండి. ఇంకా లైఫ్ స్టాక్ రిసోర్సెస్ అంటే లైఫ్ స్టాక్ అంటే ఆవులు, గొర్రెలు, ఓకే, మేకలు, ఇవన్నీ కూడా కంప్లీట్ గా పౌల్ట్రీ, ఇవన్నీ కూడా లైఫ్ స్టాక్ కిందకి వస్తాయి. ఫిషరీస్ అంటే చేపలు, అది మీకు ఎలాగో తెలిసిన దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకే, సో ఈ లైఫ్ స్టాక్ లో ఇక్కడ మనకి క్లియర్ గా ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ 2022-23 అంటే ప్రీవియస్ ఎకనామిక్ ఇయర్ అనమాట, ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ఎగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంకా ఇవి అడగవచ్చు మనకి, మేబీ మ్యాచింగ్ లో కానీ దేనిలో అయినా కానీ ఎగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ స్టేట్ గా ఉందండి. ఓకే, అలాగే మీట్, మాంసం ఉత్పత్తిలోకి వచ్చేటప్పటికి, ఓకే, మీట్ ప్రొడక్షన్ లోకి వచ్చేటప్పటికి మనకి 4th ప్లేస్ లో ఉందండి. 4th ప్లేస్ లో ఉంది. అలాగే మిల్క్, ఓకే, మిల్క్ మరి హైయెస్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, 5th ప్లేస్ లో ఉందండి. మిల్క్ వచ్చేటప్పటికి 5th ప్లేస్, హైయెస్ట్ అంటే టాప్, మరి టాప్ 1 టాప్ 2 ఏమని చెప్పి అనుకోకండి, అవి గుజరాత్ ఇవన్నీ ఉంటాయి, అవి పక్కన పెట్టేయండి. ఓకే, 5th ప్లేస్ లో ఉంది. ఎగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్, మీట్ ప్రొడక్షన్ లో 4th ప్లేస్, మిల్క్ ప్రొడక్షన్ లో 5th ప్లేస్. అంటే ఇవన్నీ కూడా యానిమల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండి. వీటన్నింటిలో కూడా మంచి దిగుబడి అనేది, అంటే మంచి ఉత్పత్తి అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉందండి. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి, మిల్క్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సిగ్నిఫికెంట్ గా కాంట్రిబ్యూట్ చేస్తున్న ఒక ప్రొడక్ట్ అండి. అంటే చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట ఆంధ్రప్రదేశ్ యొక్క
ఎకానమీ అంతటికీ కూడా. సో మిల్క్ ప్రొడక్షన్ చాలా మంచిగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే లైఫ్ స్టాక్ సంబంధించి మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోండి. ఓకే, దాన్ని లైఫ్ స్టాక్ సెన్సస్ అనమాట. లైఫ్ స్టాక్ సెన్సస్ అండి. ఓకే, ఇది మనకి 2019వ సంవత్సరంలో జరిగిందంట. లైఫ్ స్టాక్ సెన్సస్ అంటే వాటి యొక్క లెక్క అనమాట. అంటే ఎన్ని పశువులు ఉన్నాయి, ఓకే, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, వీటి యొక్క లెక్కే మనకి లైఫ్ స్టాక్ సెన్సస్ అనమాట. తెలుసు కదా, సెన్సస్ అంటే లెక్క పెట్టడం. సో ఈ లైఫ్ స్టాక్ సెన్సస్ లో ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే 6th ప్లేస్ లో ఉందంట. అంటే లైఫ్ స్టాక్ యొక్క కౌంట్ లో 6th స్టేట్ లో ఉందన్నమాట. అంటే నియర్లీ 340 లక్షలు, అంటే 3.5 కోట్ల లైఫ్ స్టాక్ ఉన్నాయి, ఆవులు మేకలు ఇవన్నీ కలిపి. ఓకే, నియర్లీ 10 కోట్ల కోళ్ళు ఉన్నాయంట. ఓకే, చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, అండ్ 2012 సెన్సస్ తో పోల్చుకుంటే 2012లో జరిగిందంట లైఫ్ స్టాక్ సెన్సస్. దాంతో పోల్చుకుంటే 15.79% గ్రోత్ కూడా కనిపించిందంట. అంటే లైఫ్ స్టాక్ పాపులేషన్ అలా అలా పెరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఇండస్ట్రీ కూడా పెరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా. ఓకే, అండ్ ఈ లైఫ్ స్టాక్ సంబంధించి గవర్నమెంట్ ఏమైనా యాక్షన్స్ తీసుకుందా? ప్రధానంగా 3 ఫీల్డ్స్ లో మనకి సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుందండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకటి ఫాడర్ సీడ్స్, సర్టిఫైడ్ ఫాడర్ సీడ్స్ అండి. ఫాడర్ సీడ్స్ అంటే, ఫాడర్ అంటే పశువులకి వాడే గడ్డి ఇదంతా ఉంది కదా, దాన్ని ఫాడర్ అంటాము. దానికి ఉపయోగించే విత్తనాలే మనకి ఫాడర్ సీడ్స్ అనమాట. ఈ ఫాడర్ సీడ్స్ మీద మనకి ఆర్బీకే ద్వారా నియర్లీ 75% సబ్సిడీకి విత్తనాలను పంపిణీ చేస్తుందంటండి ఆర్బీకేస్ ద్వారా ఫాడర్ సీడ్స్ మీద. ఓకే, అలాగే టీఎంఆర్ అని ఒక పదం వాడారండి. ఇది ఖచ్చితంగా తెలుసుకోండి, ఎవరికి అంతగా తెలియదు. సో టీఎంఆర్ మీద నియర్లీ 60% సబ్సిడీ ద్వారా టీఎంఆర్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైతులకు అందిస్తుంది. టీఎంఆర్ అంటే అర్థం ఏంటంటే టోటల్ మిక్స్డ్ రేషియో, టోటల్ మిక్స్డ్ రేషియో. ఓకే, ఆ రేషియోన్. ఓకే, టీఎంఆర్ అంటే క్లియర్ గా మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే టీఎంఆర్ అనేది పశువులకి మేత వేసే ఒక పద్ధతి అండి, ఫీడింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్ అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు టీఎంఆర్లు అంటే మొత్తం పశువులకి అన్ని రకాలుగా అవసరమైన న్యూట్రియంట్స్ అన్నిటిని కలుపుతూ ఒక ఫుడ్ ని తయారు చేసి దాన్ని పశువులకి ఇస్తారనమాట, ఆవులకి, వీటన్నిటికీ కూడా. అంటే సింపుల్ గా చెప్పాలంటే అందులో ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి, ప్రోటీన్ రీసోర్సెస్ ఉంటాయి, మినరల్స్, విటమిన్స్, ఇలా అన్నింటినీ అందే విధంగా రకరకాల ఫుడ్స్ ని కలిపి ఒక ఫుడ్ ని తయారు చేస్తే దాన్నే మనం టోటల్ మిక్స్డ్ రేషియో అని చెప్పి పిలుస్తామండి. సో ఈ విధంగా అన్నింటినీ కలిపి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ని ఈ పశువులకి అందించే విధానమే మనకి టీఎంఆర్ అనమాట. దీని మీద 60% వరకు సబ్సిడీ ఇస్తుందండి. ఓకే, అలాగే చాఫ్ కట్టర్స్ అని ఉంటాయండి. చాఫ్ కట్టర్స్ అంటే పశుగ్రాసం ఉంటుంది కదా, ఈ గడ్డి ఇదంతా కూడా, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగే మిషన్లనే చాఫ్ కట్టర్స్ అంటామండి. వీటి మీద 40% వరకు కూడా సబ్సిడీ ఇస్తుంది. అంటే వీటన్నింటి ద్వారా కూడా క్లియర్ గా వారు చెప్తున్న ఇండికేషన్ ఏంటంటే లైఫ్ స్టాక్ కి ప్రమోట్ చేయడం అనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ స్టాక్ ప్రమోషన్ కోసం తీసుకున్న యాక్టివిటీస్ ఏంటంటే ఈ 3. ఓకే, ఈ 3 మీద సబ్సిడీ ఇచ్చి లైఫ్ స్టాక్ ని ప్రమోట్ చేస్తుంది. ఓకే, దీంతో పాటు పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, మామూలుగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి రైతులకి వ్యవసాయం కోసం ఇచ్చేవి. సో పశువులకి కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే వెటర్నరీ క్లినిక్లు ఎక్కడెక్కడో స్టేబుల్ గా ఉంటాయి, అవి కాకుండా మొబైల్ వెటర్నరీ క్లినిక్ ని తీసుకొచ్చిందండి. MAVCS అనమాట, మొబైల్ అంబ్యులేటరీ వెటర్నరీ క్లినిక్స్ అనే వాటిని తీసుకొచ్చిందండి. ఓకే, నియర్లీ 340 లొకేషన్స్ లో తీసుకొచ్చింది అనమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 340 లొకేషన్స్ లో, అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 2 అనమాట. ఓకే, ప్రతి నియోజకవర్గం ఉంటుంది, 175 నియోజకవర్గాలు. ఓకే, సో ఆ ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 2 లెక్కన మనకి 340 వెహికల్స్ ని, ఓకే, మొబైల్ అంబ్యులేటరీ వెటర్నరీ క్లినిక్స్ ని తీసుకొచ్చింది. అంటే డైరెక్ట్ గా రైతుల దగ్గరికే, అంటే ఇంటి దగ్గరికే వెళ్ళి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సార్ 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 350 అవుతున్నాయి కదా, మిగతా 10 ఏమయ్యాయి అని చెప్పి నన్ను అడగండి. అక్కడ మెన్షన్ చేసింది 340, అంటే ఎక్కడో కొన్ని దగ్గరలో అవాయిడ్ చేసి ఉండొచ్చు సిటీస్ లో, వీటిలో. ఓకే, సో MAVCS అండి. సో ఇవన్నీ కూడా మనకి లైఫ్ స్టాక్ కోసం తీసుకొచ్చినవండి. ఓకే, లైఫ్ స్టాక్ తర్వాతకి వచ్చేటప్పటికి ఓకే, రైతులే పంట పండిస్తున్నారు. పంట పండిన తర్వాత ఆ పంటకి సరైన మార్కెట్ ధర దొరక్కపోతే మనకి పండించిన పంట ఎందుకు పనికి రాకుండా పోతుందండి. సో అదే అగ్రికల్చరల్ మార్కెటింగ్. రైతులు దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మార్కెటింగ్ కోసం
మనకి గోడౌన్లు ఇవన్నీ అవసరం అవుతూ ఉంటాయి. సో ఈ మార్కెటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లో నియర్లీ 1052 గోడౌన్స్ ఉన్నాయంటండి. 1052 గోడౌన్స్ ఉన్నాయి. నియర్లీ 9,65,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉందంట. 9,65,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉందంట. ఓకే, అందులో 612 గోడౌన్లు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాయంట. క్లియర్ గా వర్క్ చేస్తూ ఉంటాయి. మిగతావన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఈ స్టేజ్ లో ఉన్నాయన్నమాట. సో అగ్రికల్చర్ మార్కెటింగ్ సంబంధించి ఈ విధంగా ఉంది. ఓకే, అలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోసం తీసుకొచ్చిన ఒక మెయిన్ స్కీమ్ ఈనామ్, ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ ఏదైతే ఉందో దీన్ని ఆంధ్రప్రదేశ్ లోని 33 మండీస్ లో 33 మార్కెట్స్ లో ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఏపీఎంసీసీ అంటాం కదా, ఓకే, వాటిలో 33 మార్కెట్లు. అది గుర్తుపెట్టుకున్నానా ఏమో, మేబీ తక్కువ వాల్యూ కాబట్టి అడిగితే ఓకే మనకి పనికొస్తుంది. ఈనామ్ తో ఇంటిగ్రేట్ చేయబడిన మార్కెట్లు ఎన్ని అంటే మనకి 33 మార్కెట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈనామ్ తో ఇంటిగ్రేట్ చేశారు. ఓకే, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సంబంధించి ఓకే రైతుల్ని అలాగే కన్జ్యూమర్స్ ని ఇద్దరిని కాపాడడం కోసం రైతు బజార్ ద్వారా మనకి గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతుందన్నమాట. అంటే లైక్ రేట్లు మరీ ఎక్కువైపోయినా లేదా తక్కువైపోయినా పెరిషబుల్ గూడ్స్ ఏవైతే ఉంటాయంటే కూరగాయలు కానీ ఓకే ఈ వస్తువులు ఏవైతే ఉంటాయో తొందరగా పాడైపోయేవి, వాటి యొక్క ప్రొక్యూర్మెంట్ కోసం వాటి యొక్క రేట్లను స్టెబిలైజ్ చేయడం కోసం 122 రైతు బజార్ల ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్. ప్రొక్యూర్మెంట్ ఏంటి? గవర్నమెంట్ డైరెక్ట్ గా ప్రజల నుంచి కొనే పద్ధతిని మనం ప్రొక్యూర్మెంట్ అంటాం. సో ఈ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ ద్వారా రేట్లని కంట్రోల్ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఇది అగ్రికల్చరల్ మార్కెటింగ్. ఓకే, తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్ లో ఇవి కొన్ని విషయాలండి. ఓకే, తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్ తర్వాత ప్రజలకి ఇంకా ఫుడ్ తక్కువ రేటుకి అందాలి అంటే ఓకే దానికోసం మన దగ్గర ఉంది ఏంటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. అంతే కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారానే గవర్నమెంట్ ప్రజలకి అన్ని కూడా తక్కువ రేటుకి అందే విధంగా చూసుకుంటుంది. ఆ ద్వారా ఫుడ్ సెక్యూరిటీ అందే విధంగా చూసుకుంటుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, ఖచ్చితంగా చెప్తాను వినండి. ఓకే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చాలా వరకు మార్పుల్ని చూస్తూ ఉందండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో చాలా మార్పులు చూసింది. ఓకే, సో ఇప్పుడు మనకి టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద నియర్లీ 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు తీసుకొచ్చినటువంటి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అంటే మీకు తెలుసు కదా, కోటా ఇచ్చే రేషన్ ఇచ్చే వ్యాన్స్ వస్తున్నాయి కదా ఊర్లో, ఓకే సైరన్ వేసుకుని వెళ్తున్నాయి, అవే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనమాట. అంటే D2H అనమాట, డైరెక్ట్ టు హోమ్ అనమాట. మొత్తం స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ప్రతి రేషన్ సరుకుని కూడా హోమ్ కి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి అమ్మడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజ్ చేస్తుందండి. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనమాట. ఓకే, దీంతో పాటు నియర్లీ 29,796 ఫెయిర్ ప్రైస్ షాప్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయండి. ఓకే, సో ఈ షాపులు ఆ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ కలిపి నియర్లీ 2.5 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ ని 1.5 మందికి అందిస్తూ ఉన్నాయంటండి. ఓకే, 2.35 lakh టన్స్ ఆఫ్ రైస్ ని ఓకే నియర్లీ 1.48 crore BPL ఫ్యామిలీస్ కి ప్రతి నెల కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయంటండి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక పదం క్లియర్ గా చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ. ఓకే, దాని పేరే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అండి. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. ఫోర్టిఫికేషన్ అంటే దాని యొక్క క్వాలిటీని పెంచడం అనమాట, దాని యొక్క క్వాలిటీని దాని యొక్క స్ట్రెంత్ ని పెంచడం అనమాట. ఓకే, సో ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న రైస్ అనేది ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అండి. ఓకే, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనే వాటిని తీసుకొచ్చి నార్మల్ రైస్ లో కలుపుతుంది. నార్మల్ అంటే ప్రీమియం క్వాలిటీ రైస్ లో కలుపుతుంది అనమాట. అంటే ఒక మంచి ప్రీమియం క్వాలిటీ రైస్ ని తీసుకొచ్చి అంటే సన్నబియ్యాన్ని తీసుకొచ్చి ఆ ప్రీమియం క్వాలిటీ రైస్ లో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ని కూడా కొంతవరకు కలుపుతుందంట. ఓకే, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటే ఏం లేదండి. ఓకే, ఈ రైస్ లో మనకి గవర్నమెంట్ బయట నుంచి ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ ఓకే వీటిని యాడ్ చేస్తుంది. దీని వలన మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి సార్ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ని కలపడం వలన అని మీకు అడిగారు అనుకోండి, స్టేట్మెంట్ రూపంలో అడగొచ్చు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటే ఏమేం కలుపుతారు? ఈ 3 కలుపుతారు. ఓకే, అది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే
ఇది ఎనీమియా రాకుండా కాపాడొచ్చు, ఎనీమియా. తర్వాత మాల్ న్యూట్రిషన్ నుంచి కాపాడుతుంది జనాభాని. ఓకే, మాల్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ కొరత అనమాట. అలాగే మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ నుంచి అంటే చిన్న చిన్న న్యూట్రియంట్ డెఫిషియన్సీ నుంచి కూడా ప్రజల్ని కాపాడుతుంది. సో వీటన్నిటి నుంచి కాపాడడానికి ఇది పనికొస్తుంది. ఓకే, అదే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. దీన్ని ప్రీమియం క్వాలిటీ రైస్ తో కలిపి దాన్నే మనం సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ అంటాం అనమాట. సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ గా ప్రజలకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంపిణీ చేస్తూ ఉంది. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం అండి, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. ఓకే, నోట్ చేసుకోండి, క్లియర్ గా నోట్ చేసుకోండి, ఇందులో ఏమున్నాయో ఒకసారి పాస్ చేసి చూసుకోండి. ఓకే, తర్వాత ఇంకా అగ్రికల్చర్ అయిపోయింది. అగ్రికల్చర్ లో ఫైనల్ గా మనకి ఫారెస్ట్ అండి, ఫారెస్ట్ కవర్. ఓకే, సో ఫారెస్ట్ కవర్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇండియాలో ఫారెస్ట్ కవర్ కి సంబంధించి ISFR అనే ఒక డేటా ఉంటుందండి. ISFR, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనే డేటా ఉంటుంది. యాక్చువల్ గా అయితే ఇది 2023లో రిలీజ్ అవ్వాలండి. ఓకే, బట్ ఇంతవరకు కూడా రిలీజ్ అవ్వలేదు. ఓకే, అంటే 2020 ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని రిలీజ్ చేసినమాట. ISFR, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అండి. ఓకే, అయితే దీన్ని 2023 ఇంతవరకు 2024 ఎండింగ్ వచ్చేసినా కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. సో మన దగ్గర ఉన్న డేటా ఏంటంటే ISFR 2021. సో అందుకోసం అని చెప్పి అందులో కూడా ISFR 2021 డేటా ఇచ్చాడు. ఇక నేను ఎందుకు మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నంటే ఈ మధ్య కాలంలో ఒకవేళ 2023 డేటా రిలీజ్ అయితే దాన్ని మీరు చూసుకోవాలి. 2023 డేటాలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు చూసుకోవాలి. సో ఈ ISFR ప్రకారం, ISFR 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మనకి నియర్లీ 38,60.39 స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ కవర్ ఉందండి. ఓకే సార్, తక్కువ ఎక్కువ అని మీకు అనిపిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క టోటల్ ఏరియాలో 23.35% అండి. ఓకే, అంటే నేషనల్ యావరేజ్ కి దగ్గరలోనే ఉంటుంది. అంటే దేశం మొత్తానికి ఎంత పర్సెంటేజ్ ఉందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే పర్సెంట్, దగ్గర అంతే పర్సెంట్ ఉంటుంది. 38,000 స్క్వేర్ కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ యొక్క ఏరియాలో 38,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఫారెస్ట్ కవర్ ఉంది. ఓకే, ఇందులో మనకి వెరీ డెన్స్ ఫారెస్ట్ కవర్. వెరీ డెన్స్ అంటే బాగా థిక్ గా, అంటే మనం దట్టమైన అడవులు అంటాం కదా. సో అలా వెరీ డెన్సిటీ, ఎక్కువ డెన్సిటీ కలిగిన ఫారెస్ట్ కవరు చాలా తక్కువగా ఉందండి. 1994.28 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. ఓకే, అలాగే మోడరేట్లీ డెన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఒక ఫారెస్ట్ లో పైనుంచి మనం చూసినప్పుడు 40 నుంచి 70% చెట్లు కప్పేసి ఉన్నాయనుకోండి, దాన్ని మనం మోడరేట్లీ డెన్స్ అని చెప్పి పిలుస్తాం. అలాగే 70% కంటే ఎక్కువ ఏరియాని చెట్లు కప్పేసి ఉన్నాయనుకోండి, అలాగే పైనుంచి చూస్తే అంటే ఎక్కడా ఖాళీ లేకుండా 70% ఏరియా మొత్తం చెట్లతో ఉందనుకోండి, దాన్ని మనం వెరీ డెన్స్ అని పిలుస్తాము. సో ఈ మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ కి వచ్చేటప్పటికి 13,928.75 స్క్వేర్ కిలోమీటర్లు ఉందండి. ఓకే, అలాగే ఓపెన్ ఫారెస్ట్ అంటే 40% కంటే తక్కువ ఫారెస్ట్ కవర్ అనమాట. 40% కంటే తక్కువ ఫారెస్ట్ కవర్ అంటే వెళ్ళి చూస్తే మొత్తం చెట్లు ఏం కనిపించవి. ఈ అడవిలోకి మీరు వెళ్ళి చూసారంటే అక్కడక్కడ చెట్లు కనిపిస్తుంటాయి అంతే, అంతేగాని మొత్తం చెట్లతో ఉండదు. ఓకే, అలాంటి ఓపెన్ ఫారెస్ట్ అనమాట. దీని కింద ఒక 13,861.27 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా ఉంది. ఓకే, అలాగే స్క్రబ్ ఫారెస్ట్ అనమాట. స్క్రబ్ ఫారెస్ట్ అంటే తుప్పలు వీటితో ఉంటాయి కదా. ఓకే, వాటితో కూడుకుంటే మెయిన్ చెట్లు ఇంకేం లేకుండా స్క్రబ్ ఫారెస్ట్ లెస్ దాన్ 10% అనమాట ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్. ఓకే, 10% కంటే తక్కువ ఫారెస్ట్ కవర్ ఉన్నది మనకి 8,276.09 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే ఎక్కువగా ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఒకటి మోడరేటు, 2 ఓపెన్ ఫారెస్ట్. ఈ రెండే మెయిన్ అనమాట. అంటే దగ్గర 40 to 70% వరకు ఫారెస్ట్ కవర్ తో ఉన్నవే మనకి ఎక్కువ, అంటే 42 కాదు 10 to 70% అనమాట. ఓకే, ఇది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మనకి దొరికిన డేటా అండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 23 నగర వనమ్స్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చినట్టు. నగర వనమ్స్ అనమాట అంటే సిటీల్లో ఉన్న ప్రజలకి ఓకే మంచి ఎన్విరాన్మెంట్ అందించడం కోసం 23 నగర వనమ్స్ ని తీసుకొచ్చిందండి. అండ్ ఇవి కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ పబ్లిక్ ఓపెన్ కూడా అయిపోయి. ఓకే, అలాగే 7 టెంపుల్ ఎకో పార్క్స్ ని కూడా తీసుకొచ్చిందండి. 7 టెంపుల్ ఎకో పార్క్స్ ఏంటి సార్ అంటే ఓకే ప్రజలకి ఈ టెంపుల్స్ ద్వారా ఇక్కడుండే కొన్ని సిస్టమ్స్ ద్వారా
ఓకే, ప్రజల్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం 7 టెంపుల్ ఎకో పార్క్స్ ని అండర్ డెవలప్మెంట్ అంటే ప్రెసెంట్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. ఓకే, కంప్లీట్ అయితే ఆ ఏరియాలో మనకి మొత్తం ప్రజలకి వాటి మీద కంప్లీట్ గా అవగాహన తీసుకురావడానికి ట్రై చేస్తారనమాట. సో 7 టెంపుల్ ఎకో పార్క్స్ ని తీసుకొచ్చింది. ఓకే, అలాగే ఈ ఆంధ్రాలో కాదు ఇండియాలో ఎక్కడైనా కూడా రివర్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. సో రివర్ పొల్యూషన్ ఇక్కడికి రాదు కదా, అవును, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రివర్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓకే ఢిల్లీలో యమునా బయోడైవర్సిటీ పార్క్ అని ఒక పార్క్ ఉందండి. యమునా బయోడైవర్సిటీ పార్క్ అనమాట. సో ఈ యమునా బయోడైవర్సిటీ పార్క్ లాగా ఆంధ్రాలో ఒక 5 రివర్స్ ని ఐడెంటిఫై చేశారు. ఓకే, 5 రివర్స్ ని ఐడెంటిఫై చేసి పొల్యూటెడ్ రివర్స్ ని ఐడెంటిఫై చేసి ఆ 5 పొల్యూటెడ్ రివర్స్ దగ్గర కూడా సేమ్ యమునా బయోడైవర్సిటీ పార్క్ లాంటి పార్క్ ని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుందండి. అంటే దేన్ని బేస్ చేసుకుని యమునా బయోడైవర్సిటీ పార్క్ ఢిల్లీ. ఓకే, దేనికి సంబంధించింది ఇది బయోడైవర్సిటీ పార్క్ అనేది పొల్యూటెడ్ రివర్స్ కి సంబంధించింది అనమాట. పొల్యూటెడ్ రివర్స్ కి సంబంధించిందండి బయోడైవర్సిటీ పార్క్స్ అనేది. ఓకే, ఆ తర్వాత లాస్ట్ ఆంధ్రాలో ఫారెస్ట్ కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే ఎకో టూరిజం సెంటర్స్ అండి. ఎకో టూరిజం అంటే తెలుసు కదా, టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి, బట్ అవి ఎకో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి. టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఉండేవి టూరిస్ట్ ప్లేస్లనే మెయిన్ గా సెలెక్ట్ చేస్తుంది కదా. సో ఇక్కడ నేచర్ ఎడ్యుకేషన్ క్యాంప్స్, ఎమ్యూనిటీస్ అన్ని కల్పిస్తూ ఆంధ్రాలో 2 ప్రాంతాల్లో ఎకో టూరిజం సెంటర్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో అది డెవలప్ చేస్తుందండి. ఓకే, ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి క్లియర్ గా, 2 పేర్లు కాబట్టి. ఒకటి ముత్తయ్యపాలెం అండి. ముత్తయ్యపాలెం అదేం సార్ మేము ఎప్పుడు వినలేదు అనుకోకండి, ఇది సూర్యలంక బీచ్ దగ్గరే ఉంటుందండి, సూర్యలంక దగ్గరే. ఓకే, ముత్తయ్యపాలెం నియర్ సూర్యలంక అనమాట. రెండోది అనంతగిరి అండి, విశాఖపట్నంలో ఉంటుంది మనకి, అరకు వెళ్లే దారిలో అనంతగిరి. ఓకే, నియర్ అరకు అనమాట. ఈ రెండింటినీ కూడా మనకి ఈ ఎకో టూరిజం సెంటర్స్ గా డెవలప్ చేద్దామని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తుందండి. ఓకే, సో ఇది వీటికి సంబంధించిన అంటే ఫారెస్ట్ కి సంబంధించిన విషయాలు జనరల్ రివ్యూలో వచ్చినవి, కొంచెం ఇంపార్టెంట్ అయిన విషయాలు అనమాట. నేను సెలెక్ట్ చేసి క్లియర్ గా మీకు ఆ పాయింట్లన్నీ కూడా చెప్తున్నాను. ఓకే, సో ఎక్కువైపోతుంది అనుకోకండి, మీకు ఇంత అవసరం కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నానండి. ఓకే, మొత్తం అంతా కూడా మీరు తెలుసుకుంటే చాలా మంచిది. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, అగ్రికల్చర్ తర్వాత ఇండస్ట్రీస్ అండి. అగ్రికల్చర్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, యూటిలైజ్ చేసుకోండి. ఓకే, దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా, అంటే ఇవి తెలియనివి మనకి, ఎందుకంటే ఇలాంటి కొన్ని విషయాలు తెలియవు. సో అవన్నీ చెప్తున్నాను కాబట్టి క్లియర్ గా అర్థం చేసుకొని వాటిని యూటిలైజ్ చేసుకోండి. తర్వాత ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఎప్పుడైనా కూడా ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయ్యాయంటే ఆటోమేటిక్ గా స్టేట్ ఎకానమీ కూడా బాగుంటుంది. ఓకే, సో ఆ పాలసీ ఎప్పుడు ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా కరెక్టే. ఓకే, ఇండస్ట్రీస్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఉండదు, జీడిపిలో గ్రోత్ ఉండదు, ఏముండదు. సో ఇండస్ట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఓకే నియర్లీ జిఎస్డిపిలో 11% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. 11% వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంక్రీజ్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని తీసుకొచ్చిందండి 2023 నుంచి. ఓకే, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2023-2027 2023లో తీసుకొచ్చింది అనమాట. ఓకే, అఫ్ కోర్స్ ఈ పాలసీని 2024-2029కి సంబంధించి ప్రెసెంట్ గవర్నమెంట్ కొత్త పాలసీ తీసుకొచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.2 అని చెప్పి. సో అది రీప్లేస్ చేసింది. బట్ సర్వేలో మాత్రం దీన్ని మనకి మెన్షన్ చేశారండి. ఓకే, 2023 నుంచి 2027 వరకు ఉంటుందని చెప్పి. ఓకే, దీనిలో భాగంగా ఇండస్ట్రీస్ అన్నింటికీ కూడా ఇన్సెంటివ్స్ ని ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే కొన్ని ప్రొవిజన్స్ తీసుకొచ్చింది అనమాట. సో మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే 2024-2029 పాలసీ వచ్చేసింది కాబట్టి ఇది మనకంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు ఇండస్ట్రీస్ రావాలి అంటే రావండి కూర్చుంటే, దానికోసం మనం వాళ్ళని పిలవాలన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో వాటికి సంబంధించి ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ ఇండస్ట్రీస్ ని తీసుకురావడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2016-18 మధ్యలో 3
పార్ట్నర్షిప్ సమ్మిట్స్ ని కండక్ట్ చేసింది. 3 పార్ట్నర్షిప్ సమ్మిట్స్ ని కండక్ట్ చేసిందండి. ఓకే, ఇప్పుడంటే 2016-18కి మధ్యలో. ఓకే, అలాగే 2023లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వచ్చిందండి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనమాట. ఓకే, మీకు తెలుసు విశాఖపట్నంలో జరిగింది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, అప్పుడు బాగా ఫేమస్ అయింది కూడాను. ఓకే, సో ఈ రెండింటి ద్వారా కూడా నియర్లీ 441 MOUs ని సైన్ చేశారంట. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ని సైన్ చేశారంట. అందులో దగ్గర 122 కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాయంట. ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, వర్క్ స్టార్ట్ చేసేసారండి. ఓకే, 122 కంపెనీస్ ని. ఇది మనకి ఖచ్చితంగా శుభ పరిణామం అనమాట. ఓకే, అలాగే MSMEలు కూడా మనకి ఇంపార్టెంట్. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఒక స్టేట్ ఎకానమీకి ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఈ 2023-24 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టైం పీరియడ్ లో 2,71,000 MSMEలు అనేవి ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. అంటే చాలా ఎక్కువ. చిన్నవి మైక్రో అంటే చిన్నవి, కుటీర పరిశ్రమలు కూడా మనకి MSME కిందకి వస్తాయి. 2,71,000 MSMEలు మనకి ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. వీటి వల్ల దగ్గర 19.86 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందనమాట. అంటే మీరు ఈ పాయింట్లు మనం క్లియర్ గా గ్రూప్ 1 వాళ్ళైతే మెయిన్స్ లో వాడుకోవచ్చు. ఓకే, 19.86 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసేయండి MSMEలు ఒక సంవత్సర కాలంలో. ఓకే, ఒక పెద్ద ఇండస్ట్రీలు ఎప్పుడూ కూడా ఇంత ఎక్కువ క్రియేట్ చేయలేవు. అందుకే గవర్నమెంట్లు ఎక్కువగా MSMEs మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఓకే, అలాగే అండర్ PM విశ్వకర్మ యోజన, PM విశ్వకర్మ స్కీమ్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఆర్టిసన్స్ కి సంబంధించింది. దీని కింద దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి 20 లక్షల మంది ఆర్టిసన్స్. ఓకే, ఆర్టిసన్స్ అంటే రకరకాల కళలు వీటికి కలిగిన వాళ్ళు అనమాట. ఓకే, రకరకాల వృత్తుల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్రోల్ అయ్యి ఉన్నారంట. దీంతో ఇండియాలోనే 4th లార్జెస్ట్ ఓకే ఎన్రోలర్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉందన్నమాట PM విశ్వకర్మ స్కీమ్ లో భాగంగా. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినా కూడా స్కిల్ గ్యాప్ అనేది చాలా వరకు ఉండిపోయింది. ఓకే, స్కిల్ గ్యాప్ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్ అనేది ప్రజల్లో అంటే ఈ చదువుకున్న వాళ్ళలో ఉండటం లేదు, స్టూడెంట్స్ లో ఉండటం లేదు. సో ఆ స్కిల్ గ్యాప్ ని తగ్గించడం కోసం, దాన్ని అనలైజ్ చేయడం కోసం ఒక స్కిల్ సెన్సస్ ని కండక్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్ చేస్తుంది. ఓకే, ఇది ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని విషయాలు. అయితే ఇండస్ట్రీకి సంబంధించి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ అండి. ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి మనకి ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ కి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి నెర్వ్స్ లాంటివి అనమాట. ఓకే, అంటే మొత్తం అన్నింటినీ కనెక్ట్ చేస్తూ చాలా ఎక్కువగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి ఇవి తోడ్పడతాయండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ నుంచి అదృష్టం కొద్దీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి. ఓకే, ఒకటి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. నేను కంప్లీట్ నేమ్ రాయట్లేదు, మీకు తెలుసు కాబట్టి. ఓకే, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇది మొత్తం 5 నోడ్స్ తో, నోడ్స్ అంటే ఆ మెయిన్ కారిడార్ లో మెయిన్ డెవలపింగ్ సెంటర్స్ ని మనం నోడ్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో 5 నోడ్స్ తో మనకి ఇది ఆపరేట్ అవుతుందండి. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఈస్ట్ కోస్ట్ వెంబడి. ఓకే, పైనుంచి చూసుకుంటే ఆ నోడ్స్ ఏంటంటే ఫస్ట్ నోడ్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో స్టార్టింగ్ విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నోడ్ మనకి మచిలీపట్నం దగ్గర ఉంటుంది. ఓకే, ఆ తర్వాత దొనకొండ దగ్గర ఇంకొక నోడ్ ఉంటుంది. ఓకే, అంటే ఇవన్నీ హబ్స్ అనమాట అక్కడ ఇంకా. ఓకే, అలాగే ఏర్పేడు శ్రీకాళహస్తి దగ్గర ఒక నోడ్ ఉంటుంది. ఏర్పేడు శ్రీకాళహస్తి. ఓకే, అలాగే కోస్ట్ కి దూరంగా ఉన్న ఓకే కడపలోని కొప్పర్తి కూడా మనకి ఒక ఇండస్ట్రియల్ నోడ్ గా ఉంటుందండి. ఓకే, సో ఇవి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లోని 5 నోడ్స్ అనమాట. ఆ తర్వాత ఆంధ్రాలో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కారిడార్ CBIC చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 3 స్టేట్లని కనెక్ట్ చేసే ఇండస్ట్రియల్ కారిడార్ అండి. ఓకే, ఇది మనకి ఆంధ్రప్రదేశ్ లో ఫేజ్ 1 లో దీనిలో ఒక నోడ్ ని మనకి సెలెక్ట్ చేశారు. అదే కృష్ణపట్నం నెల్లూరు అనమాట. ఓకే, కృష్ణపట్నం నెల్లూరు CBIC కిందకి మనకి దీని డెవలప్మెంట్ ని తీసుకున్నారనమాట. అంటే మామూలుగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనుకుంటాం కదా, బట్ కృష్ణపట్నం ని మనకి CBIC కింద డెవలప్మెంట్ కి తీసుకున్నారు. ఇది ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ కాబట్టి గుర్తు పెట్టుకోండి. నెల్లూరులోని కృష్ణపట్నం అనమాట. ఓకే, దీన్ని DPIIT ఓకే
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఉంటుంది కదా, ఓకే, వాళ్ళు సెలెక్ట్ చేసామంట కృష్ణపట్నంని. ఓకే, తర్వాత సిబిఐసి తర్వాత హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఓకే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే ఆంధ్ర నుంచి వెళ్తుంది, అలాంటప్పుడు మిగతా ఇండస్ట్రియల్ కారిడార్ ఎందుకు వెళ్తుంది. సో ఈ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఎలాంటిది అంటే అక్కడ నాగ్పూర్ నుంచి ఆల్రెడీ హైదరాబాద్ కి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, నాగ్పూర్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్. దాన్ని ఎక్స్టెండ్ చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఎక్స్టెండ్ చేసి ఓకే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్ గా సెంట్రల్ ఇండియాని సౌత్ ఇండియాని కనెక్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది, సౌత్ ని సెంట్రల్ ని కనెక్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందండి. ఓకే, హెచ్బిఐసి. అయితే ఇది మనకి దీనిలో ఆంధ్రాలో ఏదైనా నోడ్ ఉందా సార్, ఏదైనా డెవలప్మెంట్ మెయిన్ సెంటర్ ఉందా అంటే అది ఓర్వకల్. పేరు గుర్తు పెట్టుకోండి, ఓర్వకల్ అనేది ఏ నోడ్ కిందకి వస్తుందంటే అంటే ఏ కారిడార్ కిందకి వస్తుందంటే హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కిందకి వస్తుంది. ఇనీషియల్ ఫేజ్ ఇది కర్నూలులో ఉంటుందండి. ఓకే, ఇనీషియల్ ఫేజ్ లో మనకి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో. ఓకే, ఈ వార్వకల్ అనేది మనకి కరెక్ట్ గా NH40 మీద ఉంటుంది అనమాట, హైదరాబాద్ నుంచి చెన్నైని కనెక్ట్ చేసే NH40 మీద మనకి ఈ వార్వకల్ అనే ప్రాంతం ఉంటుంది. ఓకే, సో దాన్ని హెచ్బిఐసిలో భాగంగా సెలెక్ట్ చేశారు. సో ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్లు తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ తర్వాత ఇండస్ట్రీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదో కాదండి, రోడ్లు వేయడం, ఓకే, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పవర్ లైన్స్ కల్పించడం, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తాయి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి మనకి ఓకే చాలా రకాల స్కీమ్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది. అందులో కొన్ని విషయాలు ఏంటంటే మనకి కొత్తగా 3 ఇండస్ట్రియల్ పార్క్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఇండస్ట్రియల్ పార్క్స్ 3 ఇండస్ట్రియల్ పార్క్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఓకే, MSME క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద. ఓకే, తర్వాత ఒక మెగా ఫుడ్ పార్క్ ని ఏర్పాటు చేస్తానంట. మెగా ఫుడ్ పార్క్ అంటే ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ అన్నమాట. సో ఈ మెగా ఫుడ్ పార్క్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ అండి. మల్లవల్లి దగ్గర అండి. మల్లవల్లి అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంటుందన్నమాట. సో కృష్ణా డిస్ట్రిక్ట్ లోని మల్లవల్లి దగ్గర మెగా ఫుడ్ పార్క్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది శాంక్షన్ చేసిందనమాట మల్లవల్లి దగ్గర. ఓకే, తర్వాత ఇంకొకటి కూడా ఉందండి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ని ఓకే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి మనకి పెట్టుకున్న పేరు ఏంటంటే నిమ్స్ అనమాట, NIMZ నిమ్స్. ఓకే, దీన్ని మనకి ఎక్కడ డెవలప్ చేస్తున్నారంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ లోని పామూరు దగ్గర డెవలప్ చేస్తున్నారంట. ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర పామూరులో డెవలప్ చేసినట్ట నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఓకే, నేషనల్ లెవెల్లో అనమాట. ఓకే, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఓకే పర్టికులర్ గా గ్యాస్ పైప్ లైన్స్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది, ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. ఓకే, ఈ ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కంప్లీట్ గా గ్యాస్ పైప్ లైన్స్, నేచురల్ గ్యాస్ పైప్ లైన్స్ వేయడానికి ఇది కృషి చేస్తుంది. ఓకే, దాంతో పాటు సిటీలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఉన్నాయి కదా, సో ఆ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో బిల్డ్ చేయడానికి కూడా ఇది పనికొస్తుందండి, ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. అండ్ దీనికి ఇచ్చిన ఇంకొక మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే KSPL అన్నమాట. ఓకే, కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం పైప్ లైన్. కాకినాడ శ్రీకాకుళం ఓకే కేఎస్ లోనే ఉంది. ఓకే, మధ్యలో విశాఖపట్నం అంట. కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం పైప్ లైన్. దీని ఇంప్లిమెంటేషన్ ఎవరు చూస్తారండి? ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది చూసుకుంటుంది. ఓకే, ఇవి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి. ఓకే, ఫైనల్ గా మనకి ఓకే ఎక్స్పోర్ట్స్, కామర్స్ వీటికి సంబంధించిన విషయాలు ఫైనల్ గా ఒకసారి చూసుకుంటే మనం ఓకే ఇక్కడితో మనకి ఇండస్ట్రీస్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో ఈ ఎక్స్పోర్ట్స్ విషయంకి వచ్చేటప్పటికి 2023-2024లో 2023-2024 సంవత్సరంలో 1,63,563 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ జరిగాయండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. ఓకే, అంటే ఈ వాల్యూతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ఇండియా అంట. మొత్తం అన్ని
కలిపి చూసుకుంటే 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ గా ఉందండి. ఓకే, అంటే ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓకే, అయితే అందులో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన, మెయిన్ గా చెప్పాల్సిన ఏంటంటే నియర్లీ 88% టొబాకో ఎక్స్పోర్ట్స్, దేశంలో జరిగే 88% టొబాకో ఎక్స్పోర్ట్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ సిల్వర్ మెటల్ ఉంటుంది కదా, సో సిల్వర్ మెటల్ కి సంబంధించి 75% ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నాయి. అలాగే 47% ఫెర్టిలైజర్ ఎక్స్పోర్ట్, ఎరువులకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా, నాగార్జున ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నాయి. నియర్లీ 40% మెరైన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుంది. అంటే మొత్తం ఇండియాలో జరిగే మెరైన్ ఎక్స్పోర్ట్స్ లో 40% మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఆంధ్ర నుంచి జరుగుతున్నాయి. అలాగే 36.84% షిప్పింగ్ కి సంబంధించి, షిప్పింగ్, బోటింగ్, ఓకే, అలాగే ఫ్లోటింగ్ డివైస్ ఉంటాయి కదా, సో ఈ స్ట్రక్చర్లు అన్నింటికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ 36.84% జరుగుతున్నాయండి. ఓకే, మామూలుగా మనం డ్రగ్స్ ఇవి ఎక్కువ అనుకుంటాం కదా ఆంధ్రలో, అంటే ఈ మెడిసిన్స్ ఇవన్నీ కూడా, మెడిసిన్స్ కేవలం 10% ఉన్నాయండి మెడిసిన్స్ కానీ. అలాగే డ్రగ్ ఫార్ములేషన్స్ మొత్తం కలిపితే ఒక 18% వరకు అవుతుంది అంతే, ఇంకా అది చాలా తక్కువ అనమాట. ఓకే, మామూలుగా ఇదే ఎక్కువ చెప్పారని అనుకోకండి. ఓకే, ఖచ్చితంగా ఇది తెలిసి ఉండాలి. ఓకే, మనకి ఎక్కువగా వీటన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచి లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ గా ఉంది కాబట్టి. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఏపీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని కూడా తీసుకొచ్చారండి. ఓకే, అదే ఎపెక్స్ అనమాట, ఎపెక్స్ 2022-27. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ఒక లీడింగ్ ఎక్స్పోర్ట్ హబ్ గా తయారు చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఓకే, అలాగే ఎక్స్పోర్ట్ విషయంలో, ఓకే, వీటి విషయంలో ఇంకొక విషయం ఏంటి అంటే దేర్ ఆర్ 1282 వీవర్ కోఆపరేటివ్ సొసైటీస్ అండి. ఇవి కామర్స్ కి సంబంధించిన అనమాట. ఓకే, వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్ లో. 1282 సొసైటీస్ ఉన్నాయంటండి. ఓకే, అండ్ వీళ్ళకి ఒక్కొక్క వీవర్ ఫ్యామిలీకి 24,000 రూపాయల కింద, ఓకే, 24,000 పెర్ వీవర్, ఒక్కొక్క వీవర్ కి అనమాట. అంటే వీవర్ అంటే చేనేత కార్మికులండి. ఓకే, చేనేత వాళ్ళకి 24,000 రూపాయలు చెప్పిన దగ్గర 80,000 మందికి 193 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇవి రిలీజ్ చేసింది ఎవరికి వర్తిస్తాయంటే, ఎవరికైతే ఒక హ్యాండ్లూమ్ ఉందో, హ్యాండ్లూమ్ నాట్ పవర్లూమ్ అండి. హ్యాండ్లూమ్ అంటే మనకు తెలుసు కదా, పవర్లూమ్ అంటే కరెంట్ తో పనిచేసేది, హ్యాండ్లూమ్ అంటే చేత్తో ఆపరేట్ చేసే మెషిన్ అనమాట, చేనేత యంత్రం. ఓకే, సో దాన్ని మోడర్నైజ్ చేసుకోవడం కోసం 24,000 రూపాయలు ఇచ్చిందంట. ఓకే, నియర్లీ ఎంతమందికి? 80,000 మందికి ఇచ్చిందండి. ఓకే, సో ఈ విధంగా ఈ చేనేతని కూడా, అంటే మొత్తం వీవింగ్ ని కూడా ప్రమోట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్రై చేస్తా ఉంది. ఇది మనకి దీనికి సంబంధించిన ఇవాళ విషయాలండి. ఓకే, మళ్ళీ మీరు ఒకసారి కరెక్ట్ గా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఓకే, మనం హార్టికల్చర్ లో ఆంధ్రప్రదేశ్ లో ఏ క్రాప్స్ లో మెయిన్ ప్రొడక్షన్ ఆయిల్ పామ్స్, పపయ, లైమ్, కోకోవా, టొమాటో, చిల్లీ, ఇవి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా ఉంది. ఇంకా రాయలసీమని ఒక హార్టికల్చరల్ హబ్ గా మారుద్దాం అనుకుంటున్నారు. 50% హార్టికల్చర్ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి జరుగుతుంది. సెరికల్చర్ లో కూడా మంచి ప్లేస్ లో ఉంది. మలబరీ సెరికల్చర్ గానీ రా సిల్క్ లో 2nd ప్లేస్ లో ఉంది. బెస్ట్ బివోల్టెడ్ స్టేట్ గా కూడా రికాగ్నైజ్ చేయబడింది. లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్ వచ్చేటప్పటికి ఎగ్ ప్రొడక్షన్ లో 1st ప్లేస్ లో ఉంది. ఓకే, అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ వచ్చేటప్పటికి, ఓకే, ఈనామ్ కింద 33 మార్కెట్లు మనకి ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లో సార్టెక్స్ ఫార్టిఫైడ్ రైస్ అందిస్తుంది. దీని కింద మనకి ప్రీమియం క్వాలిటీ రైస్ ని ఫార్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తో కలిపి ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఫారెస్ట్ కవర్ కి వచ్చేటప్పటికి 23.35% ఆఫ్ ఏరియా ఫారెస్ట్ కవర్ ని కలిగి ఉంది. ఓకే, అలాగే రివర్ పొల్యూషన్ ఆపడం కోసం 5 బయోడైవర్సిటీ పార్క్స్ ని, అలాగే ఎకో టూరిజం సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇది రివర్ పొల్యూషన్ తో సంబంధం లేదులండి. అలాగే ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ సమ్మిట్లు జరిగాయి, ఇవంతా చూసాము. ఓకే, అలాగే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, విసిఐసి, సిబిఐసి, హెచ్బిఐసి. ఓకే, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి రకరకాల స్కీమ్స్ కూడా తీసుకొచ్చిందండి, రకరకాల ఇనిషియేటివ్స్ ని. అలాగే ఎక్స్పోర్ట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ గా 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ గా ఉంది. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఓకే, ఇది ఇక్కడి వరకు. మిగతా విషయాలు నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.